రేణుకా కొన్ని మంచిగా చెప్తారా తీసుకో. ఏంది అంత గర్వం అవుతాను నీకు మా సంస్థ మీద పడుతుంది కదా మీ అన్నయ్య ఇంట్లో పైసలు అన్ని మందు కాదు కాబట్టి రేపు మన పరిస్థితి ఏంది, మన పిల్లల పరిస్థితి ఏంది, మనం ఎట్లా బతుకుడు మనం ఆలోచించి రావాలి అసలు. అది నేను అన్నతో మాట్లాడతాను ఎందుకు అంత గర్వం అవుతాను నేను చూసినట్టు నేను చెప్పేటోని కాదు, వాడు చదువుకి ఇచ్చినావు డబ్బులు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటిదన్నా? మనం అప్పు తీసుకొచ్చిన కాడ అప్పు ఎట్లా కడతామన్నా చెప్పు? అందరూ చిట్టు వీడికి వస్తే మనం ఇజ్జత్ ఏం కావాలి, పరువు ఏం కావాలి చెప్పన్నా? ఇట్లయితే నా వాట నాకు ఇచ్చేసి అన్న మేము వెళ్ళిపోతాం. మనం దాన ధర్మాలు చేసుకుంటూ పోతాంటే మనకేం వెళ్తా? ఏ నువ్వు లోపల అదే నేను మాట్లాడుతున్నా అన్నది. అరే నువ్వు కూడా నాకు చెప్పటం ఆరా, మనం చేసిన సాయం ఊరికే పోదురా. మన పిల్లలకి దేవుడు ఏదో రకంగా సాయం చేస్తాడు. అన్నా అయ్యేటట్టు లేదు కదా మీ అన్న నాకు తప్పగా లేదు పట్టుకొని సొమ్ము పోయాన్న బతుకు. సరే నేను అన్నతో మాట్లాడతా, నువ్వు లోపలికి పో.